నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఎప్పుడైనా ఇల్లు క్లీన్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ వచ్చేటటువంటి చెత్త ఇంత ఉంటుందేమో మెడిసిన్స్. 5 రోజులు ఇస్తాడు డాక్టర్, 3 రోజులు వాడి అక్కర్లేదు తగ్గిపోయింది అనటం, బాడీని ఒక చెత్త కుప్పలా తయారు చేయటం. అంటే 5 days ఇస్తే 5 days ఖచ్చితంగా వేసుకోవాలి. చాలా మంది చేస్తారు కదా ఈ పొరపాటు. 3 days వేసేసుకుని తగ్గిపోయింది కదా అనుకుంటా, బాడీ చెక్కిపోతుంది. సరే, ఇట్లా లేకపోతే ఎక్స్పైర్ అయిపోయినవి కూడా అలాగే ఉంచుకోవటం, ఆ కవర్స్ అక్కడక్కడే చాలా విచిత్రంగా ఉంటుంది. అసలు ఈ మెడిసిన్స్ విషయంలో మీరు ఒకసారి చెప్పినట్టు నాకు గుర్తు, చాలా జాగ్రత్తగా ఉండాలి, తీసి పాడేయాలని చెప్పి ఒక్కసారి వివరంగా చెప్పండి. ఎక్కడ పెట్టుకోవాలి? ఇంట్లో కూడా దానికంటూ ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడే పెట్టుకోవాలి. ఎట్లా ఎంత జాగ్రత్తగా బిహేవ్ చేయాలి మెడిసిన్స్ తో? మనల్ని ట్రీట్ చేస్తుంది. తప్పకుండా నేనైతే మాత్రం మెడిసిన్స్ కి ఎటువంటి పరిస్థితుల్లోనూ దండం పెట్టుకొని వేసుకుంటా. చాలా మెడిసిన్ విషయంలో కూడా మేనిఫెస్ట్ చేయడం అన్నమాట. దానికి చెప్పడం, ఇది ఇలా పని చేయాలి, నాకు ఇక్కడికి ప్రాబ్లం ఉంది, దానికోసం వేసుకుంటున్నాను, అది తగ్గిపోయింది అనుకొని వేసుకోవాలి, నమ్మకం పెట్టుకోవాలి ఖచ్చితంగా. అలాగే మెడిసిన్ ని పెట్టే విధానం కూడా నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే, ముందు దేవుడికి దండం పెట్టుకుంటాను. ఇంట్లో ఎక్కడైనా పరమాచారి దగ్గర పెడతాను. ఏదైనా ఫస్ట్ మెడిసిన్ తీసుకురాగానే నేను అక్కడ పెడతాను. ఒక 1 day అయిపోయిన తర్వాత మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ నార్త్ వైపు పెట్టుకోవాలి మెడిసిన్స్. నార్త్ ఈస్ట్ వైపు ఉంటే చాలా మంచిది. పెట్టడం కూడా ఊరికి అందరికి కనపడకుండా ఉండాలి అనమాట. బెడ్రూమ్ లో ఎక్కడ కూడా మెడిసిన్ అనేది ఉండకూడదు. బెడ్రూమ్ సైడ్ టేబుల్ లో చాలా మంది సైడ్ టేబుల్స్ లో పెట్టుకుంటారు, అలా పెట్టుకోకూడదు అనమాట. ఎందుకు అనంటే నెగటివ్ ఎనర్జీ అని నేను అనను, కానీ మెడిసిన్ కి మాత్రం ఓన్లీ నార్త్ సైడ్ పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఇంకా పెరుగుతుంది మెడిసిన్ కి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మనం ఎప్పుడైనా బెడ్రూమ్ లో ఏమైనా పెడితే గనక ఏమనిపిస్తుంది, అయ్యో మనకు ఒంట్లో బాగాలేదు కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు దాన్ని చూసినప్పుడల్లా గుర్తుకొస్తుంది మనకి. అవునా కదా? కాబట్టి నార్త్ వైపు కనపడకుండా ఉండాలి మెడిసిన్ అనేది. అండ్ మోర్ ఓవర్ ఎక్కడైనా మనం టీవీ దాంట్లో ఇప్పుడు టీవీ ఇట్లా వస్తున్నాయి కదా, వాల్ యూనిట్స్ వస్తున్నాయి, ఆ వాల్ యూనిట్స్ లో పెడితే గనక ఆ రేడియేషన్ వల్ల కూడా మెడిసిన్ కి ప్రాబ్లం అవుతుంది. మీరు పాడైపోవడము, ఆ టేస్ట్ మారడం అనేది జరుగుతుంది అనమాట. పోగొట్టుకోవడమే కాదు, పాడవుతుంది, మెడిసిన్ కూడా పాడవుతుంది. కాబట్టి ఆ రేడియేషన్ కి దూరంగా ఉంచాలి. చాలా మంది ఫ్రిడ్జ్ పైన పెడతారు మెడిసిన్స్. ఫ్రిడ్జ్ పైన ఉంటాయి, ఫ్రిడ్జ్ పైన మెడిసిన్స్ పెడతారు, లేదంటే ఫ్రిడ్జ్ పైన ఒక ప్లాస్టిక్ షీట్ వేసేసి ఆ షీట్ లో డబ్బులు పెడుతూ ఉంటారు. అలాంటివి పెట్టకూడదు. నెగటివ్ రేడియేషన్ అనేది వస్తుంది అనమాట. అయితే ఈ రేడియేషన్ మెడిసిన్ తగులుతుంది కాబట్టి అక్కడ పెట్టకుండా నార్త్ వైపు మీకు ఎక్కడన్నా పెట్టుకోండి. మాకు ప్లేస్ లేదు అనకండి. ఒకవేళ ప్లేస్ లేకపోయినా ర్యాక్స్ లాంటివి ఇప్పుడు దొరుకుతున్నాయి చక్కగా, ఆ ర్యాక్ పెట్టుకొని దాంట్లో మెడిసిన్ అనేది పెట్టేసేయండి. కనపడకుండా ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. మనం ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఏమి ఉన్నాయో అవి మాత్రమే అటు పెట్టుకోవడం అనేది కూడా చాలా ఇది. ఎందుకంటే మనం ఇంట్లో ఒకవేళ ఊరికే మీకు ఒంట్లో బాగుండట్లేదు, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, హెల్త్ ప్రాబ్లం అంటే కనుక వాస్తుని చెక్ చేయించడం కూడా చాలా ఇంపార్టెంట్. నేను చాలా గమనించింది ఏంటంటే, ఈశాన్యం వైపు గోడ పెద్దగా బరువుగా ఉండి ఆగ్నేయం వైపు గనక మీకు గోడ సన్నగా ఉంటాయి. జనరల్ గా ఏం చేస్తామంటే ఈశాన్యం వైపు గోడ పెట్టేసుకొని ఆగ్నేయం వైపు బాల్కనీ ఇచ్చి ఆగ్నేయం వైపు బాల్కనీకి ఇట్లా గ్రిల్ లాగా పెట్టుకుంటున్నారు. సో గోడ సన్నమైనట్టు. అలా ఉండకూడదు, తగ్గించుకోండి. రెండు బ్యాలెన్స్ గా ఉండాలి. అలా ఉంటే ఆగ్నేయం వైపు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయి అని అంటే ఆగ్నేయం వైపు ప్రాబ్లం ఉంది అని. అలాగే మీరు కిచెన్ మందు వేసుకోవడానికి వచ్చేసి కిచెన్ లో నుంచి వేసేసుకుంటారు, అది కూడా పొరపాటు. అలా కూడా చేయకూడదు. కిచెన్ లో మెడిసిన్ అనేది ఉండకూడదు. ఖచ్చితంగా జాగ్రత్తగా అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మెడిసిన్ అనేది కిచెన్ లో ఉండకూడదు, నార్త్ వైపే ఉండాలి. ఇంకెక్కడ కూడా పెట్టుకోకండి. ఓన్లీ నార్త్ ఈస్ట్ ఉంటే
చాలా అన్నమాట. మీకు నార్త్ ఈస్ట్ వైపు దేవుడి రూమ్ ఉంటుంది, ఆ ఈశాన్యం. పక్కగా పెట్టుకోండి. దాని పక్కనే మెడిసిన్ బాక్స్ అనేది గూడు పెట్టుకొని పెట్టుకోవచ్చు. రైట్ రైట్. ఇక ఎక్స్పైర్ అయిపోయినవి తీసేసేయాలి. వెంటనే తీసేసేయాలి. ఎందుకంటే ఎక్స్పైర్ అయినవి డస్ట్ తో సమానం కదా, చెత్త అది, అది ఉండకూడదు ఇంట్లో, పడేయాలి. ఇంకా చాలా ఏంటంటే మనము ఎక్కువగా ఉన్న ఒక్కొక్కసారి ఎక్కువ తెచ్చేసుకున్నాం అనుకో, అవన్నీ కూడా నార్త్ వైపు ఉన్న బాక్స్ లోనే ఒక కంటైనర్ లాంటిది చక్కగా చేసుకొని అందులోనే పెట్టుకోవాలి. కొంతమందికి ఫస్ట్ ఎయిడ్ సామాన్ పెట్టుకోవడం కూడా అలవాటు ఉంటుంది చాలా. అంటే దూది అని, చిన్న పిల్లలు ఉంటారు, బ్యాండేజెస్ అని, ఇవన్నీ కూడా నార్త్ వైపే ఉండాలన్నమాట. మీరు ఇంకోటి సిజర్ మెడిసిన్స్ కలిపి పెట్టకండి. కొంతమంది ఏం చేస్తారంటే చాలా డిసిప్లైన్డ్ గా ప్లాన్డ్ గా ఉన్న వాళ్ళు ఏంటంటే దాన్ని కట్ చేసేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. అది సిజర్ కూడా పక్కకు పెట్టుకుంటారు. ఆ సిజర్ మెడిసిన్స్ ఒక దగ్గర ఉండకూడదు, సిజర్ ని దూరంగానే ఉంచాలి. ఎందుకంటే నార్త్ వైపు మళ్ళీ సిజర్ ఉంటుంది, ఉండకూడదు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే, వైద్యో నారాయణ హరి అన్నారు. అంటే మనకి వైద్యం చేసేవాడు ఈశ్వరుడితో అలాగే విష్ణువుతో సమానం అని ధన్వంతరివచ్చు. అంతే, ధన్వంతరి అంటే మందు ఇవ్వడానికి అవతారమే, ఇది అవతారం అని చెప్పి విష్ణుమూర్తి మనకి చూపించారు. కాబట్టి తప్పకుండా మందు వేసుకునేటప్పుడు ఆ నారాయణుని స్మరించుకొని చక్కగా దీంతో తగ్గిపోవాలి అని చెప్పి వేసుకోవడము, ఆదిత్య హృదయం చదవడం, ఇలాంటివి చేస్తూ ఉంటే మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది. తప్పకుండా తప్పకుండా. ఈ మందుని దండం పెట్టుకొని వేసుకుంటాను అని ఒకానొక సందర్భంలో ఉపాసన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మీరు చూసి ఉన్నారా? మీకు కంటపడిందా? నేను అదే చెప్తాను, మానిఫెస్టేషన్ ఆవిడ చెప్పింది. ఇది ఇలా పని చేస్తుంది, ఇది ఇలా నాకు పని చెయ్యాలి, నాకు చాలా బాగుంది అనేది ఆ పాజిటివ్ నోట్ తో వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిందో తను. ఆ మంత్రం మెడిసిన్ వేసుకునేటప్పుడు ఆ దండం పెట్టుకుని వేసుకోవటం, ప్రతిరోజు మీ సమస్యలను ఒక పేపర్ మీద రాసి కాల్చి పాడేయండి అని కూడా చెప్పింది తను. మానిఫెస్టేషన్ టెక్నిక్స్ ఇవన్నీ. ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళు ఇది మనదా కాదా, మీరు బిర్యానీ ఆకును కూడా వదలరా, ఇట్లాంటివన్నీ కాకుండా చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళకు ఉండే జీవిత విధానంలో వాళ్ళ జీవితం వెళ్ళిపోతుంది. అసలు వాళ్ళు చేస్తారా అని వీళ్ళు చెప్తుంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి వచ్చినట్టు. చేస్తారు చేయరని కాదు, చేయమని చెప్తున్నారు. అంటే ఒక మనిషి మనస్తత్వం ఎప్పుడైనా కూడా ఎవరైనా చేసి అది బాగుంది అని అంటే, మాకు ఇది బాగుంది మీరు కూడా చెయ్యండి అని చెప్పడంలో ముందు ఉంటారు కొంతమంది. తప్పకుండా అది అర్థం చేసుకోండి. ఎందుకు అనంటే దైనందిన జీవితంలో ప్రతి దాంట్లోనూ భగవంతుణ్ణి చూడడము అనేది ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి నేర్పిస్తాయి. అంటే ఈ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి మళ్ళీ అని అంటే, నిర్మించుకోవడం, మన కోరికని నిర్మించుకోవడం. ఇటుక పేర్చి మనం ఎట్లయితే ఒక ఇల్లు కట్టుకోవాలి అని అనుకొని ప్రతి డబ్బు దానికోసం ఎట్లయితే దాస్తామో, అది ఖచ్చితంగా ఇల్లే కట్టుకోవాలి కదా, మరి దానికోసం మేనిఫెస్ట్ చేయాల్సిందే. నువ్వు ఆ డబ్బు ఇంకో దానికి ఖర్చు పెట్టేస్తున్నావు అనుకో, ఎంత బాధ అనిపిస్తుంది మనకి, అవునా కదా? అయ్యో దానికి అనుకున్నామే అని అనిపిదా? కాబట్టి ఆ మేనిఫెస్టేషన్ టెక్నిక్ పెద్దవాళ్ళు కూడా ఎందుకు చేస్తారు, వాళ్ళ జీవితాలు ఈజీగా వెళ్ళిపోవడానికి. కష్టం ఎప్పటికైనా. మన కింద ఉన్న వాళ్ళు సరిగ్గా పని చేయలేదు అనుకో పద్మిని, మనకి ఎంత బాధ అనిపిస్తుంది, అవునా కాదా? ఇప్పుడు వీడియో చేస్తున్నావు, ఎడిటింగ్ అవ్వలేదు, టైంకి రిలీజ్ అవ్వలేదు, ఎంత బాధ అనిపిస్తుంది. అయ్యో రేపేనండి ఈ పండుగ, ఇవాళ వేయకపోతే ఎట్లా, నన్ను అడుగుతారండి గెస్ట్ అని అనుకో. అవన్నీ సవ్యంగా వెళ్ళిపోవాలి అని అంటే ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చాలా ఉపయోగపడతాయి. మనకి ఎక్కడ కూడా టెన్షన్ పడకుండా ఆ పనిని అవ్వడానికి సహకరిస్తారు. పెద్ద పెద్ద వాళ్ళు ఇలా ఉపాసన గారు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, చేస్తున్న విషయము ఆవిడంటే ఓపెన్ గా చెప్పి ఉన్నారు. ఎవరెవరు ఎలా చేసుకుంటున్నారు, కొంతమంది కోట్ చేస్తూ ఉంటారు. అక్క కామాక్షి దీపంతో దీపం పెడితే మరి అంబానీ ఎన్ని దీపాలు పెట్టాడు అని అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏం పెడుతున్నారు, వాళ్ళు ఎట్లా అంబానీ క్రితం జన్మలో ఎన్ని పెట్టాడో నీకు తెలుసా? పరమాచార్య గారు దీని గురించి మనం ఒక వీడియో చేద్దాం, తప్పకుండా చెప్తాను నీకు, తప్పకుండా క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రోగ్రామా చేద్దాం, శ్రావంతి గారి స్టైల్లో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్ యూ అక్క. నమస్తే.